హాయ్ అండి అందరికీ. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నైటీ స్టిచ్చింగ్ చూపిస్తాను క్లియర్గా. నైటీలో మోడల్స్ అడుగుతున్నారు కదా, నేను మోడల్స్ కూడా కుట్టి చూపిస్తాను ఒక్కొక్కటి. కానీ నాకైతే ఇది బాగా నచ్చిందనమాట. చాలా ఫ్రీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది ఫ్రీగా. ఈ క్లాత్ కూడా సూపర్గా ఉందన్నమాట. మెత్తగా మంచిగా ఉంది క్లాత్ కూడా. మంచి క్లాత్ అయితే దొరికింది నాకు ఇప్పుడు. కొత్తగా నేర్చుకునేవారైతే వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియోలకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. కటింగ్ వీడియో చూడని వారు ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ పట్టీలు కట్ చేసుకున్నాం కదా, ఈ పట్టీలకి జాయింట్ లేదన్నమాట. అంటే జాయింట్ ఉన్న క్లాత్ అయితే జాయింట్ దగ్గరే కట్ చేసుకోవాలి. ఇది జాయింట్ లేదు కాబట్టి ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ కోసం కూడా నేను ఒక పావించి వదిలిపెట్టి కట్ చేశాను. ఈ పట్టీలని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఒక పావించి ఖర్చుతో కలుపుకొని ఇలా రైట్ సైడ్ పైకి వచ్చేలాగా జాయిన్ చేసుకొని పైనుండి కూడా ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు పైనుండి ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత మరో 2 పట్టీలు కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. నిదానంగా అయితే చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకండి, కొత్తగా నేర్చుకునే వారి కోసం అన్నమాట. చూడండి, రైట్ సైడ్స్ 2 కలిపి పెట్టి కుట్టు వేసుకోవాలి. మనకిప్పుడు పైకి కనిపించేది రాంగ్ సైడ్ అనమాట. కుట్టు వేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే రైట్ సైడ్ పైకి కనబడుతుంది. ఇలా ఓపెన్ చేసి పైనుండి ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు పైనుండి ఒక కుట్టు వేసుకోవాలి నీట్గా ఉండడం కోసం. ఇవి నెక్ దగ్గర జాయిన్ చేసుకోవడానికి నేను కటింగ్ వీడియోలో కూడా చెప్పాను కదా. ఈ 2 పట్టీలు ఫ్రంట్కి 2, బ్యాక్ సైడ్ 2, అంటే నెక్ దగ్గర స్టిచ్ వేసుకోవడానికి. ఈ 2 పట్టీలకైతే జాయింటింగ్ ఉందన్నమాట. ఇప్పుడు వీటిని మనం జాయింట్ చేయాల్సిన అవసరం లేదు. 2 కలిపి కుట్టు వేసుకోవాలి. ఇలా 2 కలిపి కుట్టు వేసుకొని కింది వైపున పై వైపున పైపింగ్ వేసుకోవాలి. 2 సమానంగా పెట్టి ఈ చివర ఆ చివర కుట్టు వేసుకోవాలి. ఇలా సమానంగా పెట్టేసుకొని చుట్టూ రౌండ్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు నుండి కూడా చుట్టూ కుట్టు వేసుకోవాలి. చుట్టూ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత పైపింగ్ మనం ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ వైట్ ఉంది కదా ఫ్లవర్స్, వైట్దైనా వేసుకోవచ్చు. నేనైతే సేమ్ క్లాత్ కుట్టు వేశాను. పైపింగ్ కోసం ఇలా క్రాస్గా కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో ఏంటంటే వీడియో లెంతీ అవుతుందని కొంచెమే చూపించుకుంటూ కుట్టు వేశాను. కొంతమంది సిస్టర్స్ అర్థం కావట్లేదు అక్క, క్లియర్గా చూపించండి అని అడుగుతున్నారు. అందుకని క్లియర్గా ప్రతిదీ క్లియర్గా కుట్టి చూపిస్తున్నాను, ఓకేనా. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని అటువైపుకి టర్న్ చేసి రబ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా పైపింగ్ కుట్టు వేసుకోవాలి. థ్రెడ్ పెట్టైనా వేసుకోవచ్చు, నార్మల్గా అయినా కుట్టు వేసుకోవచ్చు. నార్మల్గా ఇటువైపు అటువైపు నేనైతే పైపింగ్ కుట్టు వేస్తున్నా సేమ్ క్లాత్తోని. పట్టీలు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ నేనేం ఐరన్ చేయట్లేదు. ఇటువైపున కూడా సేమ్ పైపింగ్ కుట్టు వేసుకోవాలి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నైటీ ఇంకొక మోడల్ కుట్టి చూపిద్దాం అనుకుంటున్నా. నాకైతే ఈ మోడలే బాగా నచ్చింది. ఇదే చూపించాలా వేరే చూపించాలా మీరు కామెంట్స్లో చెప్పండి, ఓకేనా. ఇక్కడ కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, పైపింగ్ కుట్టు వేసుకున్న క్లాత్, దాన్ని కట్ చేసుకోవచ్చు, లేదంటే ఫోల్డింగ్ వేసి అయినా కుట్టు వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 పట్టీలు ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి ముందుగా. ఇటువైపు అటువైపు పైపింగ్ వేసుకోవచ్చు, మన ఇష్టం ఉన్న పైపింగ్ వేసుకోవచ్చు ఏదైనా. చూడండి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 పట్టీలు. తర్వాత నేను కుచ్చుల కోసం 2.5 ఇంచుల పట్టీ కట్ చేసి పెట్టాను కదా. చూడండి, ఇది అంటే చిన్న ముక్కలు కూడా జాయిన్ చేసి మిగిలిన క్లాత్తోని పొడవుగా చేసుకున్న ఇలా జాయిన్ చేసుకొని ఒక వైపుకి అయితే ఇలా పీకో చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ కట్టించుకున్నాం కదా, ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. చిన్నగా పెట్టుకోవాలి కుచ్చులు, దగ్గరగా చిన్నగా పెట్టుకోవాలి. ఇటువైపు కట్టించుకున్నాం కదా, ఇక్కడి వరకు పెట్టుకోవాలి. చూడండి, ఇటువైపున కూడా కట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడి వరకు కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఒకటి ఈజీ మెథడ్ చూపిస్తా చూడండి. ఇలా చూసుకోవాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గా కూడా కుట్టు వేసుకోవచ్చు.
కానీ ఇలా ఒకసారి పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా. 2 షోల్డర్స్ పట్టి ఇలా మిడిల్కి మార్క్ చేసుకోవాలి. ఇలా పట్టి చూసుకున్నప్పుడు కూడా మనకి తెలుస్తుంది చూడండి, 2 మనం కుచ్చులు పెట్టకుండా స్టార్టింగ్ పాయింట్స్ 2 సేమ్ ఉంటాయి కదా. తర్వాత మనం రెడీ చేసుకున్న పట్టీలు ఉన్నాయి కదా, ఈ రౌండ్ పట్టీలు కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ మిడిల్లో మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ 2 కలిపి పట్టుకొని కుట్టు వేసుకోవాలి. ముందుగా ఒకసారి ఇలా పెట్టి చూసుకోవాలి మనకు కరెక్ట్గా ఉందా లేదా అని. కొంచెం అటు ఇటు అయితే మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఖర్చు అంటే మనం కుట్టు వేసుకోవడానికి ఒక పావించు ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు పట్టి పెద్దగా ఉంది, బాడీ పార్ట్ చిన్నగా వచ్చింది కదా, ఒక కుట్టు కొంచెం అంటే చిన్న కుచ్చు అనేది తీసుకోవాలన్నమాట. తీసి పెట్టేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా బాడీ పార్ట్ కొంచెం పెద్దగా వచ్చింది కదా, ఇటువైపుకి చిన్న కుచ్చు అనేది ఇటువైపుకి పెట్టేసుకోవాలి. అంతే, ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఇంకేమీ లేదు. ఓకే సిస్టర్, మీకు అర్థమైంది కదా. నెక్ దగ్గర అర్థం కావట్లేదక్క, నీట్గా చూపించండి అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత ముందుగా మనం కుచ్చుల కోసం రెడీ చేసుకున్న పట్టిని కుట్టు వేసుకోవాలి. చిన్న చిన్నగా కుచ్చులు పెట్టి కుట్టు వేసుకోవాలి. పీకో చేసుకున్న వైపు వదిలిపెట్టి ప్లెయిన్గా ఉన్న వైపు నుండి కుట్టు వేసుకోవాలి కుచ్చులు. ఇక్కడ ఒకటి మీరు గమనించారా, నేను ఈ చివర ఆ చివర కొంచెం ప్లెయిన్గా వదిలిపెట్టాను. ఎందుకు అని అంటే మనకి షోల్డర్ వైపే వెళ్తుంది కదా, కుచ్చులు మిడిల్లో ఉంటే సరిపోతుంది అని. ఒకసారి మనం నెక్ రౌండ్ చుట్టూ పెట్టి చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనకి నెక్ రౌండ్ చుట్టూ వచ్చిందా లేకపోతే తగ్గిందా పెరిగిందా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పట్టీని కూడా మనం ఉన్నంతలోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి నెక్ చుట్టూ. ఒకవేళ క్లాత్ మిగిలితే ఇంకా దగ్గర కుచ్చులు పెట్టుకోవాలి. ఒకవేళ తగ్గితే మనం కుచ్చులు అనేది కొంచెం చిన్న చిన్నగా అంటే దూరం పెట్టి మనకి నెక్ చుట్టూ క్లాత్ని సెట్ చేసుకోవాలి. అంటే మనం క్లాత్ తీసుకున్న దాన్ని బట్టి మనం కొంచెం తీసుకుంటే కుచ్చులు దూరం వస్తాయి కదా, క్లాత్ ఎక్కువగా తీసుకుంటే కుచ్చులు నిండుగా వస్తాయి. ఓకేనా, ఇక్కడ కొంచెం పొడవు వచ్చింది, నేను ఇటువైపు అటువైపు మళ్ళీ కుచ్చులు సెట్ చేసి కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు నెక్ చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఒక పావించు ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఈ పట్టి అంటే ఈ కుచ్చుల పట్టి కుట్టు వేసుకున్న తర్వాతనే మనం తర్వాత నెక్ అంటే మనం రెడీ చేసుకున్న పట్టి ఉండదు కదా రౌండ్ పట్టి, ఆ పట్టీని కుట్టు వేసుకోవాలి. ఈ కుచ్చులు అయితే ఓన్లీ ఫ్రంట్ వైపుకు మాత్రమే బాగుంటాయి. మీకు కావాలంటే వెనక వైపు కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రంట్కి ఎలా అయితే కుట్టు వేసుకున్నామో బ్యాక్ సైడ్ కూడా అలాగే కుట్టు వేసుకోవచ్చు క్లాత్ ఉంటే. ఓకేనా, ఇటువైపున కొంచెం అంటే ఒక 1 ఇంచ్ అలా క్లాత్ మిగిలింది. నేను ఇది మళ్ళీ విప్పి ఏం కుట్టు వేయట్లేదు, మీకు ఓపుకుంటే మళ్ళీ విప్పి కుట్టు వేసుకోవచ్చు. ఈ కొంచెం క్లాత్ నేను ఇటువైపు అయితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నా. కుచ్చులు నీట్గా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పట్టీ ఉంటుంది కదా, ఈ పట్టీని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి నెక్ రౌండ్ చుట్టూ. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మనం నెక్కు పట్టీకి పైపింగ్ వేసుకున్నాం కదా, ఆ పైపింగ్ పైన కుట్టు పడకుండా వేసుకోవాలి. అంటే ఈ పైపింగ్ అనేది మనకి ఇటువైపు అంటే క్లాత్ పైకి వెళ్ళిపోవాలి. అలాగే ఒక పావించు ఖర్చు తీసుకోవాలి. పావించు ఖర్చు వదిలిపెట్టుకుంటూ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కుట్టు వేసుకోవాలి. నెక్ రౌండ్ చుట్టూ సేమ్ ఖర్చు తీసుకోవాలి. పైపింగ్ పైన పడకుండా పైపింగ్ పక్క నుండే కుట్టు వేసుకోవాలి ఇలా. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో
మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఓకే అండి. నెక్ రౌండ్ దగ్గర ఎలా కుట్టు వేసుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయొచ్చు కదా! మీరిచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్‌గా ఇలా కుట్టు వేసుకోవాలి నెక్ పట్టి చుట్టూ. డబుల్ కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు పైనుండి మరొక కుట్టు కూడా వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో మీకు చూపించలేదు గానీ డబుల్ కుట్టు వేసుకోండి ఖచ్చితంగా. ఓకే అండి. ఫ్రంట్ పట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని కూడా రెడీ చేసుకుందాం. ఓకేనా? కుచ్చులు, ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ నీట్‌గా ఇలా కుట్టు వేసుకోవాలి. మీరు కావాలంటే పైపింగ్ నా దగ్గర క్లాత్ లేక, అలాగే వెతికే టైం లేక, అంటే క్లాత్స్ నా దగ్గర ఉన్నాయి. వెతికే టైం లేక నేను సేమ్ క్లాత్‌తో కుట్టు వేసుకున్నాను. మీ దగ్గర అంటే మీరు తీసుకున్న క్లాత్‌ని బట్టి మీకు ఏది కావాలనుకుంటే అది పైపింగ్ వేసుకోవచ్చు. ముందు కూడా ఇంకా చిన్న ఫ్లవర్ పెట్టేది ఉంది. నేను అది కూడా చూపిస్తాను. చూడండి నీట్‌గా ఇలా కుచ్చులు వేసుకోవాలి. ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే షోల్డర్ పై వరకి నేను జాయిన్ చేశాను కదా! మీరు ఒక 1 ఇంచ్ వదిలిపెట్టి కుచ్చుల పట్టి అనేది కుట్టు వేసుకోండి. ఓకేనా? ఇలా అయినా వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ కాకుండా ఉంటదన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి కూడా కుచ్చులు వేసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇది ఎంత లెంత్ ఉందో. ఇక్కడ ఈ కడిసిచ్చుకున్న దగ్గర నుండి ఇటువైపు కడిసిచ్చుకున్న వరకి చిన్న చిన్నగా ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఈ మోడల్ నైటీ అయితే వేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటది. చాలా బావుంటదన్నమాట. ఫ్రీగా ఉంటది. మనం కొనుక్కున్న నైటీ అయితే అస్సలు ఇలా ఉండదు. మీరొకసారి కుట్టి ట్రై చేసి చూడండి. ఓకే అండి. అర్థమైంది కదా! కుచ్చులు ఎలా పెట్టుకోవాలో. తర్వాత ఇటువైపు కూడా సేమ్ ఇదే విధంగా మార్క్ చేసుకొని ఈ పట్టీ అనేది కుట్టు వేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్‌కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని, తర్వాత బాడీ పార్ట్‌కి కూడా సేమ్ ఈ షోల్డర్స్ 2 కలిపి పట్టుకొని ఈ మిడిల్‌లో మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం కుట్టు వేసుకోవడానికి ముందుగా పట్టీ ఒకసారి ఇలా పెట్టి చూసుకోవాలి. అంటే కుచ్చులు మనం సెట్ చేసుకోవాలి కదా! కరెక్ట్‌గా వచ్చినాయా లేదా అని. బానే ఉంది కదా! ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మీకు ఇంకొక చిన్న టిప్ చెప్తాను. ఏంటి అంటే ఈ పట్టీ ఉంటది కదా! పట్టీకి కింది వైపున నేను పైపింగ్ వేయలేదు. అంటే నా దగ్గర క్లాత్ సరిపోలేదనమాట. దీన్ని ఏం చేశానంటే రాంగ్ సైడ్ నుండి కుట్టు వేసి రైట్ సైడ్‌కి ఫోల్డింగ్ చేశాను. అంటే కింది వైపున ఓన్లీ 2 ఫోల్డింగ్ చేసి కుట్టు వేసినట్టు ఉంటది. పై వైపున మాత్రం పైపింగ్ వేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నా. రాంగ్ సైడ్ నుండి జాయిన్ చేసి రైట్ సైడ్‌కి టర్న్ చేసి తర్వాత 2 జాయిన్ చేసి పై వైపున అంటే రౌండ్ చుట్టూ లోపల వైపుకి పైపింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం కుట్టు వేస్తున్న దగ్గర పైపింగ్ లేదు. ఓన్లీ జాయిన్ చేసిన కుట్టే ఉంటది. ఓన్లీ నెక్ రౌండ్ చుట్టూ మాత్రమే పైపింగ్ ఉందన్నమాట. క్లాత్ సరిపోలేదు నా దగ్గర అందుకని. దీనిపై నుండి మరొక కుట్టు వేసుకోవాలి. డబుల్ కుట్టు వేసుకోవాలి ఖచ్చితంగా. అంటే క్లాత్ సరిపోకపోతే ఎలా కుట్టు వేసుకోవచ్చో కూడా నేను మీకు అర్థం కావడం కోసం ఇలా చెప్తున్నాను అనమాట. మనం ఏ క్లాత్ అయినా వేసుకోవచ్చు. కొంచెం అటు ఇటుగా ఉన్న క్లాత్ అయినా పైపింగ్ వేసుకోవచ్చు. ఓకే అండి. మీకు అర్థమైంది కదా! బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఎలా రెడీ చేసుకోవాలో. ఇప్పుడు 2 కలిపి షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మన కుచ్చుల పట్టీ ఉంటది కదా! కుచ్చుల పట్టీని ఓపెన్‌గా అయినా పెట్టుకోవచ్చు. లేదంటే 2 కలిపైనా జాయిన్ చేసుకోవచ్చు షోల్డర్ పైన. ఓకేనా? కుచ్చుల పట్టీ నేను చెప్పాను కదా! ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టైనా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. వదిలిపెట్టేసి అంటే షోల్డర్ కుట్టులో కలపకుండా అయినా కుట్టు వేసుకోవచ్చు. కలిపి కూడా కుట్టు వేసుకోవచ్చు. మన ఇష్టం అది ఎలా అయినా కుట్టు వేసుకోవచ్చు. దాంతోని పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాక్ పట్టు, ఫ్రంట్ పట్టు 2 ఇలా జాయిన్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి. స్టార్టింగు చివర ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి. ఇటువైపున కూడా సేమ్ 2 జాయిన్ చేసుకోవాలి.
చూడండి ఇక్కడ కుచ్చులు అంటే నేను షోల్డర్ దగ్గర ఇలా ఫ్రీగా వదిలిపెట్టి కుట్టు వేశాను. షోల్డర్ కుట్టులో కలపలేదన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. హ్యాండ్స్ ముందుగా ఒక పావించి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్కి అయితే లోతు ఏం కట్ చేయలేదు. మన ఇష్టం, అది కట్ చేసుకోకపోయినా పర్వాలేదన్నమాట. రెండు హ్యాండ్స్కి ఇలాగే ఒక పావించి కుట్టు వేసి తర్వాత మరొక పావించిని కుట్టు వేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. రెండు ఫోల్డింగ్స్ ఒకేసారి కూడా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవచ్చు. మీకు నీట్గా అర్థం కావడం కోసం నేను ఇలా ఒక్కొక్కటిగా చూపిస్తున్నా. హ్యాండ్స్ రెండు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెట్టి కుట్టు వేసుకోవాలి. షోల్డర్ పైనుండి ఒకసారి ఇలా పెట్టి చూసుకోవాలి. ఇక్కడ నుండి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి క్లాత్ తగ్గింది కదా, నేను తర్వాత జాయింట్ చేసుకున్నాను, మీకు చూపించలేదు వీడియోలో. ఖచ్చితంగా మీరు జాయింట్ చేసుకోండి. ఇలా చిన్నగా వదిలిపెట్టద్దు, మనకి నైటీకి పెద్దగానే ఉండాలి క్లాత్, ఓకేనా. ఖచ్చితంగా చివరిలో జాయింట్ చేసుకొని కుట్టు వేసుకోండి. తర్వాత ప్రాబ్లం అవుతుంది మనకి ఎప్పుడైనా ఫ్రీగా కావాలి అని కుట్టు విప్పాలి అనుకున్నప్పుడు. హ్యాండ్స్కి ఖచ్చితంగా డబుల్ కుట్టు వేసుకోవాలి. ఓన్లీ సింగిల్ కుట్టు వదిలిపెట్టద్దు, డబుల్ కుట్టు, అది కూడా చిన్న కుట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి, ఓకేనా. పెద్ద కుట్టు కాదు, చిన్న కుట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి. హ్యాండ్స్ని అటువైపుకి టర్న్ చేసి హ్యాండ్స్ పైనుండి ఇలా రబ్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపుని కూడా హ్యాండ్స్ కుట్టు వేసుకోవాలి. నీట్గా ఇలా పెట్టి చూసుకొని ఈ చివరి నుండి హ్యాండ్స్ కుట్టు వేసుకోవాలి. నేను క్లాత్ సరిపోతుంది పర్వాలేదనుకొని ఇలాగే కుట్టు వేస్తున్నా. తర్వాత నేను చూసుకున్నాను క్లాత్ తగ్గిందన్నమాట, హ్యాండ్స్ దగ్గర సరిపోలేదు, అందుకని మళ్ళీ జాయిన్ చేసుకున్నా. అందుకోసమే మీకు చెప్తున్నాను. అంటే మనం కట్స్ ఇచ్చుకున్న వరకు సరిపోయింది. మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో మనకి కొంచెం ఎక్కువ అంటే ఫ్రీగా ఉండాలి అనుకొని కుట్టు విప్పాలి అనుకున్నప్పుడు మనకి క్లాత్ అనేది అక్కడ సరిపోదన్నమాట, అందుకోసం చెప్తున్నాను, ఓకేనా. ఇటువైపున కూడా డబల్ కుట్టు వేసుకోవాలి. చిన్న కుట్టు పెట్టి డబల్ కుట్టు వేసుకోవాలి. చిన్న కుట్టు అంటే మరీ చిన్న కుట్టు కాదు, నార్మల్గా కుట్టు వేసుకోవాలి. మరీ చిన్న కుట్టు బ్లౌజ్కి కానీ దేనికి వేసుకోవద్దు. ఎందుకంటే మనం ఏదైనా కావాలి అంటే ఏదైనా అవసరం వచ్చి విప్పాలి అనుకున్నప్పుడు అస్సలు విప్పడానికి రాదు. మరీ చిన్న కుట్టు అయితే అస్సలు వేసుకోవద్దు. ఒక 3 పైన పెట్టుకొని వేసుకుంటే ఓకే, 2 and 3 మధ్యలో. తర్వాత సైడ్ జాయింట్స్ వేసుకోవాలి కదా. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నాకు మిషన్ పైన టేప్ ఉంది కదా, నేను 6.5 ఇంచుల దగ్గర ఇలా మార్చేసుకొని సైడ్ కుట్లు వేస్తున్నాను. ఓన్లీ హ్యాండ్స్ దగ్గర కొలత తీసుకుంటే సరిపోతుంది. సైడ్కి మనం ఎంత ఫ్రీగా అయినా కుట్టు వేసుకోవచ్చు, ఓకేనా. హ్యాండ్స్ కూడా ఫ్రీగానే ఉండాలి, మరి బ్లౌజ్ లాగా కాకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ అయినా ఫ్రీగా కుట్టు వేసుకుంటే బాగుంటుంది. సైడ్కి అయితే నేను చివరికే కుట్టు వేస్తున్నా, క్లాత్ ఏం నేను వదిలిపెట్టట్లేదు. ఓన్లీ చివరికి ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్లో ఇలా కుట్టు వేస్తున్నా. దీనిపైనుండే మరొక కుట్టు కూడా వేసుకోవాలి, డబల్ కుట్టు వేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్లో మరొక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ వరకు మాత్రమే ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్ వదిలిపెట్టి తర్వాత ఇక్కడ నుండి ఇందులో కలిపేసుకోవాలి. కుట్టులో కలిపేసుకొని డబల్ కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ వరకు. తర్వాత అటువైపున కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఒకసారి నైటీ వేసుకొని చూసుకొని మనకి ఎలా కావాలంటే అలా సెట్టింగ్ చేసేసుకోవచ్చు, ఓకేనా. ఇటువైపున కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు వేసేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్ వీడియోలు పెడతాను. ఇంకొకటి నైటీ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడదాం అనుకుంటున్నా, మీరు కావాలంటే అడగండి, పెడతాను. ఆ క్లాత్ ఇంకా బాగుంది, సూపర్గా ఉంది. రెండైతే తీసుకొచ్చిన మీకు చూపించడం కోసమే. తర్వాత దీని పక్క నుండే మరొక 1/2 ఇంచ్ ఎడ్జ్లో సేమ్ డబల్ కుట్టు వేసేసుకోవాలి, ఓకేనా. తర్వాత కింది వైపున మనం ఇలా జాయిన్ చేసుకున్న దగ్గర కొంచెం ఇట్లా ఎక్కువ తక్కువ వచ్చింది కదా క్లాత్, ఈ క్లాత్ని సమానంగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ కొంచెం ఇలా సమానంగా కట్ చేసుకొని ఒక 1/2 ఇంచు క్లాత్ పైకి ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి చుట్టూ. ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకోవాలి, తర్వాత మరొక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి.
నేను ఒకేసారి 2 ఫోల్డింగ్స్ చేసి ఇలా కుట్టు వేస్తున్నా, టైం వేస్ట్ అవ్వకుండా. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఫాస్ట్‌గా కుట్టు వేసేసుకోవచ్చు. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. కంప్లీట్‌గా ఇది కుట్టు వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? నైటీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇదనమాట. నెక్స్ట్ నేను కుట్టే నైటీని నేను వేసుకొని చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో. మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నాకైతే చాలా బాగా నచ్చింది. క్లాత్ నచ్చింది. అలాగే నైటీ మోడల్ కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి.